మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి కూర్చుందాం. క్రిస్మస్ తర్వాతి ఆదివార ఆరాధనకు చేరిన మీకు ప్రభు నామమున శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ సంధ్యను మనము జరుపుకున్నాం. క్రిస్మస్ సంధ్య రోజున యెషయా గ్రంథములో నుంచి కొన్ని మాటలు ఆలోచన చేశాం. క్రిస్మస్ సంతసము రోజున మీకా గ్రంథములో నుంచిన వాగ్దానాలను పరిశీలన చేశాం. యెషయా రాజప్రసాదములో ఉన్నటువంటి, రాజ ఆస్థానములో ఉన్నటువంటి ప్రవక్త అయితే, మీకా పల్లెలలో దేవుని పరిచర్యను జరిగిస్తూ ఉన్నటువంటి ప్రవచనకర్త మీకా. యెషయా ఇమ్మానుయేలు తోడుగా ఉండే దేవుని గురించి ప్రకటన చేస్తే, మీకా బెత్లెహేములో నుంచి వచ్చే ఒక సాధారణమైన వ్యక్తి. బెత్లెహేములో నుంచి ఒక రాజు కాదు, కానీ ఒక గొర్రెల కాపరి వచ్చాడు అన్న సంగతిని మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. కారణం, మొట్టమొదటిగా దావీదు గొర్రెల కాపరి కాబట్టి బెత్లెహేము అనగానే మనకు గొర్రెల కాపరుల ఉదంతాలు అర్థం కావాలి, జ్ఞాపకం రావాలి. కాబట్టి యెషయా ప్రవచనాలలో యెషయా రాజప్రసాదములో నుండి అశాంతికి గురైన ప్రజలకు, ఒక పక్కన సిరియా ఇశ్రాయేలీయులు ఇరువురు కలిసి తమను నాశనం చేయటానికి చూస్తూ ఉన్నటువంటి కాలములో తమను తాము ఏ రీతిగా కాపాడబడతారో అర్థం కాని గందరగోళంలో ఉన్నటువంటి ప్రజలకు యెషయా దేవుడు మీకు తోడయ్యున్నాడు అనే వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉంటే, పాడైపోయిన రాజరిక వ్యవస్థ, ఆ వ్యవస్థ నుంచి క్రిందకి దిగుతూ ఉన్నటువంటి అధికారాలు సాధారణ ప్రజలను దోచుకుంటూ సాధారణ ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటే, ఇదిగో మీ కొరకు ఒక రాజు రాబోతూ ఉన్నాడు. ఈయన కత్తి పట్టుకొని రక్తాన్ని చిందించేవాడు కాదు, ఈయన ప్రజలను దోచుకునేవాడు కాదు, బదులుగా ఒక గొర్రెల కాపరి ఏ రీతిగా తన గొర్రెల మంద ముందు నడుస్తాడో, ఈయన కత్తికి బదులుగా గొర్రెల కాపరిని పోలి కర్రను పట్టుకొని క్రూర జంతువుల నుంచి తన మందను కాపాడేవాడుగా, తన మంద కోసం ప్రాణం పెట్టేవాడుగా ఉంటాడు అనే ఒక ఉపమాన రీతిని, లేకుంటే ఒక ఇమేజరీని మీకా ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ రెండు దాటి మనము క్రిస్మస్ తర్వాతి ఆదివారంలోనికి వచ్చాం. ఈరోజు మన ముందు 3 లేఖన భాగాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 5 వచనాలు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 16వ వచనం వరకు, లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 32వ వచనం వరకు. ఈ 3 భాగాలలో నుంచి క్రిస్మస్ ఆరాధనను జరుపుకున్న మనము ఏమి ఆలోచించాలో ఆలోచించటానికి, నేర్చుకోవటానికి ఒక ప్రయత్నము చేద్దాం. ఈ యెషయా గ్రంథము 11వ అధ్యాయములో దేవుని యొక్క వాగ్దానము మనకు కనపడుతుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 11వ అధ్యాయములో చేయబడిన వాగ్దానము నరావతారిగా ఈ లోకమునకు వచ్చి ఏం చేశాడో హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉంటే, మొదటి భాగమైనటువంటి పాత నిబంధన పాఠములో యెషయా గ్రంథము 11వ అధ్యాయములో రక్షణను గురించినటువంటి వాగ్దానము, రాజును గురించినటువంటి వాగ్దానము చేయబడితే, ఆ రాజు ఏ రీతిగా వచ్చి రక్షణను అనుగ్రహించాడో తెలియపరుస్తూ ఉన్నది హెబ్రీ పత్రిక. ఆ రక్షణను తెలుసుకున్నటువంటి మనము ఏం చెయ్యాలో లూకా సువార్త 2వ అధ్యాయము. అంటే మొదటిది ప్రామిస్, రెండవది పార్టిసిపేషన్, మూడవది ప్రొక్లమేషన్. యెషయా వాగ్దానాన్ని ప్రవచించాడు. ఆ వాగ్దానము ఏ రీతిగా మానవులతో మమేకమయ్యిందో హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు.
వాగ్దానము మానవులతో కలిసిపోవడం వల్ల ఎటువంటి రక్షణ వచ్చిందో కనులారా చూచినటువంటి వాడుగా లూకా సువార్త ఆ రక్షణను చూచిన వ్యక్తి ఎలా స్పందించాలో తెలియచేస్తూ ఉన్నాడు ఈ లూకా సువార్త. కాబట్టి ఈరోజు ఒకవేళ క్రిస్మస్ పండుగను జరుపుకొని చాలా సెంటిమెంటల్గా దేవుడు నరావతారి అయి లోకానికి వచ్చాడని, లేకుంటే చాలా ఆనందముతో, సంతోషంతో, పాటలతో, మ్యూజిక్తో, క్యారల్స్తో, కొత్త బట్టలు, చాలా రకరకాలుగా క్రిస్మస్ని ఎంజాయ్ చేశారేమో. కానీ నరావతారి అయి ఆయన రావటం అంటే ఏంటో, నరావతారి అయి వచ్చిన ఆయన ఏం చేశాడో, ఈ సంగతులు మనకు ఎటువంటి ప్రేరణనిస్తూ ఉన్నాయో ఈరోజు మనము ఆలోచన చెయ్యాలి. మీరు మొదటి వచనాన్ని చదివితే యెషయి మొద్దు నుండి అన్న మాట మనం చూస్తాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో యెషయి మొద్దు, మొద్దు అని అంటేనే అర్థము అందులో ప్రాణము లేదు అని అర్థం. ప్రాణము లేని స్థితికి ఒక జనాంగము చేరటాన్ని దేవుడు ప్రవచిస్తా ఉన్నాడు. భవిష్యత్తు చూడలేని స్థితికి ఒక జనాంగము యొక్క భవిష్యత్తును ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక విధంగా తీర్పు వారిపైన ప్రకటించబడింది. మీరు ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉందో ఆలోచన చేయాలంటే జస్ట్ 11వ అధ్యాయము అలా పైకి వెళితే 10వ అధ్యాయము ఆఖరు 2 వచనాలు మీరు చూస్తే 33, 34వ వచనంలో 33వ వచనం చదువుతున్నాను. చూడుడి, ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా. చూడుడి, ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు, మిక్కిలి ఎత్తైన చెట్లు అంటే పొగరు పట్టిన పాలకులు అని అర్థం చేసుకోవచ్చు. మిక్కిలి ఎత్తైన చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనప కత్తితో కొట్టివేయును. లెబానోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును. ఒకటి అడవి, ఉన్నతమైన చెట్లు పూర్తిగా పాడు చేయబడటం, అధికారముతో ఉన్నవారు, పాలకులైన వారు పూర్తిగా నేలమట్టం చేయబడటాన్ని తెలియచేస్తూ ఉంటే, లెబనాను ఒకని చేత కూలిపోవును. మానవ శక్తి, మానవ పరిమితులు, మానవ సామర్థ్యం అంతా కూడా కూలిపోయే ఒక సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత భయంకరమైనటువంటి ఒక తీర్పు, ఎంత భయంకరంగా నిరీక్షణను, భవిష్యత్తును గురించిన ఆశను పొందుకోలేని స్థితిలో ఆ జనాంగము ఉన్నారో చూడండి. ఒక విధంగా మీరు 3 కాలాలుగా ఆలోచన చేస్తే, అష్షీరియా రాకముందు, అష్షీరియా వచ్చిన తర్వాత, బబులోను, బబులోను తర్వాత. అష్షీరియా రాకముందు సిరియా, ఇస్రాయేలు ఈ 2 భాగాలు, అంటే ఇస్రాయేలు దేశము 2గా విడిపోయింది. ఉత్తర భాగము ఇస్రాయేలు దేశము, దక్షిణ భాగము యూదా దేశము. ఈ ఉత్తర భాగమైన ఇస్రాయేలు దేశము, సిరియా దేశం ఈ 2 కలిసి యూదా దేశం మీదకు వస్తూ ఉన్నాయి. యూదా దేశము అష్షూరుకు కప్పం కడతా, అష్షూరు యొక్క చేతి కింద ఉంటా వీరి దగ్గర నుంచి కాపాడబడుతుంది. అంటే అష్షూరు చేతి కిందకు వీళ్ళు వెళ్ళారే కానీ దేవుడి దగ్గరకు రాలా. ఇశ్రాయేలీలు పూర్తిగా దేవుని వైపు నుంచి దూరమైపోయి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న కాలం. ఇటువంటి కాలములో అష్షూరు రాజులు వచ్చి ఇశ్రాయేలును, సిరియాను పూర్తిగా లోబరుచుకున్నారు. అక్కడి నుంచే మనకు సమరయులు వస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి బబులోను వచ్చి అష్షూరును, యూదా దేశాన్ని అంతటినీ వారు స్వాధీనం చేసేసుకున్నారు. ఆ తర్వాత 70 సంవత్సరాలకు పర్షియన్లు వచ్చి బబులోనును నేలమట్టం చేసి తిరిగి తమ రాజ్యాన్ని స్థాపించిన తరువాత
అప్పుడు పర్షియన్ల రాజు జెరుబ్బాబేలు నాయకత్వములో యూదులను యెరూషలేముకు పంపించి పడిపోయిన దేవాలయాన్ని కట్టుకోవటానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇదంతా కూడా ప్రవచించబడుతూ ఉన్న కాలం, జరగబోతూ ఉన్న సంగతులు ఇవి. అంటే వారి ముందు జరగబోతూ ఉన్న సంగతులను చూస్తే భవిష్యత్తును గురించి ఎటువంటి నిరీక్షణ కలిగి ఉండటానికి అవకాశం లేని స్థితిలో 31వ వచనము ఏదైతే మనం చదువుకున్నామో 33, 34 వచనాలు అక్షరార్థంగా నెరవేరాయి. ఉన్నతంగా ఎత్తైనటువంటి చెట్లు నేలమట్టం చేయబడ్డాయి. లెబనోను పూర్తిగా కూలిపోయింది. అధికారముతో ఉన్న రాజుల అధికారముతో విర్రవీగిన అధికారులు తమ సామర్థ్యాన్ని ఆధారం చేసుకొని దేవునికి దూరమైన ప్రజలు అందరూ కూడా దేవుని తీర్పుకు గురయ్యారు. ఆ తీర్పులో భవిష్యత్తును చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు 1వ వచనము 11వ అధ్యాయము ముద్దే అది. కానీ ఏం చేయబోతుందంట? చిగురు పుట్టబోతూ ఉంది. ఇక్కడ మీరు ఆలోచన చెయ్యాలి. ఈరోజు దేవుడు మనందరితో ఒక చక్కని మాట మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కారణం, నాతో మాట్లాడాడు. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే అదే మాట నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఈ మాటను చాలా జాగ్రత్తగా. యెషయి మొద్దు అంటూ ఉన్నాడు. మొద్దు అంటేనే జీవము లేనిది. జీవము లేని దానిలో నుంచి 2 పదాలు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఒకటి చిగురు పుడుతుందంట, అంకురము ఎదిగి ఫలించును. అంటే జీవమే లేని దానిలో నుంచి దేవుడు జీవం ఒకటి బయటికి వస్తుంది అని మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్పండి, మీరు ఒకవేళ మొద్దు చిగురించిందే అనుకుందాం, ఆ చిగురు ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? చాలా ఇన్సిగ్నిఫికెంట్గా ఉంటుంది. ఆ చిగురు చాలా, అంకురము చిగురు అనే పదము ఎంతదది? చాలా చిన్నది. అంటే వారి ముందు ఉన్నటువంటి నష్టము చాలా భయంకరమైనది. కానీ వారికి దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్న రక్షణ చాలా చిన్నది. ఇట్స్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్. బట్ రిమెంబర్, అది మొద్దు, దానిలో నుంచి జీవం వచ్చే అవకాశము లేదు. దేవుడు కలిగించే రక్షణ మానవ పరిభాషకు అందేది కాదు. మానవ పరిభాషలో, మానవ విధి విధానాలలో, ఆలోచన ధోరణుల్లో గొప్పగా విమోచనను ఆలోచిస్తూ ఉంటాడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనకు కూడా చాలా విషయాల్లో విడుదల కావాలి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉంటాం, ఆత్మీయంగా, భౌతికంగా. కానీ అది, ఆ విడుదల దేవుడు చిగురు వలె అనుగ్రహిస్తాడు. కొద్ది కొద్దిగా దానిని నీ జీవితములో కలుగ చేస్తాడు అని మనము ఊహించం. కాబట్టి చిగురుని ఒక్కొక్కసారి మనము తిరస్కరించి ఇది దేవుడిచ్చిన రక్షణ అని భావించకుండా దాన్ని తృణీకరించి వెళ్ళిపోయే కాలాలు, పరిస్థితులు కూడా మన జీవితంలో ఉంటాయి. అయితే ఇంకొక మాట మీరు ఇక్కడ గమనించాలి. యెషయి అని మాట్లాడుతూ ఉన్నాడు. యాక్చువల్గా దేవుడు వాగ్దానం చేసింది దావీదుకు కదా. యెషయిని ఎందుకు ఉపయోగిస్తూ ఉన్నాడు? దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తూ, నీ సింహాసనము మీద చిరకాలము నీకు అధికారాన్ని ఇస్తాను, నీ సంతానము చిరకాలము నీ సింహాసనం మీద ఉంటది అని దేవుడు చెప్పి, ఇప్పుడేమో యెషయా ద్వారా ఏమని ప్రవచింపచేస్తూ ఉన్నాడు? ఇదిగో యెషయి దావీదు తండ్రి దగ్గరకు వెళుతూ ఉన్నాడు. వాగ్దానమేమో దావీదుకి ఇచ్చాడు, తిరిగి విమోచననైతే యెషయి దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, రాజులు రాజరికము తమ స్వలాభాపేక్షతో దేవునికి దూరమై తమ యొక్క ఘనతను పైకెత్తుకొని దేవుని ప్రక్కన పెట్టి పూర్తిగా విఫలమైపోయినటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ. దేవుడు రాజరికపు వ్యవస్థలో ఉన్నటువంటి దావీదు దగ్గరకు తన రక్షణను తీసుకొని వెళ్ళలేదు. కానీ దావీదు మూలాలు బెత్లెహేములో నుంచి వచ్చినప్పుడు ఏ రీతిగా యెషయి కుమారుడిగా, గొర్రెల కాపరిగా దీన స్థితిలో ఉన్నాడో
ఆ దీన స్థితిలో జోక్యం చేసుకుంటూ అక్కడ నుంచి దేవుడు విమోచనను కలిగిస్తున్నాడు. యెషయి మొద్దుకు చిగురు పుడుతుంది. ఒకటి, అన్లెస్ నీవు దీనుడవై సాత్వికుడవై నిన్ను నీవు దేవునికి సమర్పించుకునేంత వరకు నీ జీవితములో దేవుని విమోచనను చూసే పరిస్థితి ఉండదు. రెండు, దేవుడు అనుగ్రహించే విమోచన రక్షణ బీభత్సంగా సూపర్ మ్యాన్ లాగా, సూపర్ హీరోస్ లాగా కనపడదు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇన్సిగ్నిఫికెంట్ అన్లెస్ యు ఆర్ రన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే దేవుడు నీ జీవితములో మొద్దు వంటి స్థితి నుంచి పుట్టిస్తూ ఉన్న చిగురును, అంకురాన్ని చూడగలిగే పరిస్థితి నీకు ఉండదు. యెషయి మొద్దు నుండు చిగురు. ఒకవైపున 10వ అధ్యాయం 33, 34 వచనాలు పూర్తి తీర్పును ప్రకటిస్తే, ఇమ్మీడియట్గా 11వ అధ్యాయం 1వ వచనం ఒక గొప్ప నిరీక్షణను, దైవిక నిరీక్షణను దేవుడు, దైవిక వాగ్దానాన్ని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఎలా ఉంటది ఈ వాగ్దానం? ఏం చేస్తుంది ఈ వాగ్దానము? ఈ చిగురు ఎలా ఉంటది? అయితే నేను ఇందాక మీతో చెప్పినట్లు మీ జీవితాలలో కూడా ఆలోచించుకోవలసింది ఏంటి అంటే, అంతా అయిపోయింది అని ఒకవేళ అనుకుంటూ ఉంటే గనక దేవుడు అంతా అయిపోయిన స్థితిలో కూడా జోక్యం చేసుకోగలడు. పాతి పెట్టబడిన యేసు శరీరము, మృతమైన యేసు శరీరము తిరిగి లేపిన దేవుడు, లేని దానిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు, మృతమైన దాన్ని సజీవముగా చేయగలిగిన దేవుడు అని మరిచిపోవద్దు. ఎలా ఉంటాడు ఈ వాగ్దానము చేయబడుతూ ఉన్నటువంటి యెషయి మొద్దు చిగురు? ఎలా ఉంటాడంట? 2వ వచనం, యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరైతే యెషయి మొద్దు చిగురుగా పుట్టబోతూ ఉన్నాడో ఆయన మీద దేవుని ఆత్మ నిలుచుద్దంట. ఈ ఆత్మ 3 ప్రాముఖ్యమైన విషయాలను అతని మీద ఉంచుద్దంట. ఏంటిదది? 1, జ్ఞానమును వివేకమును ఇస్తదంట. 2, ఆలోచనను బలమును ఇస్తదంట. 3, తెలివిని యెహోవాయందు భయభక్తులను పుట్టిస్తుంది. ఏం జరుగుతుంది దీని వలన అంటే, అతని మీదకు ఆత్మ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడం కాదు. అక్కడ ఒక పదం ఉంది, అతని మీద నిలుచును. కంటిన్యూస్ గా అతని మీద ఈ ఆత్మ నిలిచి ఉంటది. నా ఆత్మ నిలిచి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పాత నిబంధన కాలంలో మనకు న్యాయాధిపతులున్నారు, రాజులున్నారు, లేకపోతే ప్రవక్తలున్నారు. వారి మీదకి దేవుని ఆత్మ వచ్చి వెళుతూ ఉండేది. కానీ ఈ యెషయి మొద్దు చిగురు ఎవరైతే వాగ్దానము చేయబడుతూ ఉన్నారో ఆయన మీద ఆత్మ నిలిచి ఉంటది. ఈ యెషయి మొద్దు చిగురు ఎవరైతే రాజుగా పుట్టబోతూ ఉన్నారో ఈయన సర్వాంగ కవచముతో పుట్టబోటల్లా, అంటే రాజుకు ఉండే ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, రాజుకు ఉండే ఘనకీర్తులు ఏవైతే ఉన్నాయో వాటితో పుట్టబోటల్లా ఈయన మీద యెహోవా ఆత్మ నిలిచి ఉండగా పుట్టబోతూ ఉన్నాడు. అంటే ఖచ్చితంగా ఈయనకు అంతకు ముందున్నటువంటి వ్యవహారాలకు మధ్య ఏదో పెద్ద వ్యత్యాసాన్ని దేవుడు చూపించబోతూ ఉన్నాడు. తమకున్నటువంటి కుటుంబ నేపథ్యం, తమకున్నటువంటి అధికార బలం, తమకున్నటువంటి ఆలోచన తీరులతో ఈ లోకములో రాజులు, నాయకులు బ్రతుకుతూ ఉంటారైతే, ఈ రాజు యెషయి మొద్దు చిగురుగా పుట్టబోతూ ఉన్న ఈ రాజు అయితే యెహోవా ఆత్మ అతని మీద నిలిచి అతనికి జ్ఞానమును, వివేకమును,
ఆలోచనను, బలమును, యెహోవా యందలి తెలివిని, భయభక్తులను పుట్టించుతూ వలన ఆయన నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది ఈ ఆత్మ ఆయన మీద నిలిచి ఉండుట వలన. 3-4 వచనాలలో యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. 3వ వచనము 5వ వచనం మీరు కలిపి చదువుకుంటే చాలా బాగుంటుంది. 3వ వచనంలో అంటాడు, అతను యెహోవా యందలి భయము అనేది అప్పుడప్పుడు వచ్చే వెళ్ళేది కాదంట ఆయనకు. అంటే యెహోవాను ప్రేమించటం, యెహోవా యొక్క జ్ఞానము చేత నింపబడడం అతని జీవితంలో కంటిన్యూస్గా ఉండే ఒక ప్రక్రియ. కనుకనే 5వ వచనం అంటాడు, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అంటే అతని క్యారెక్టర్ ఏంటంటే, అతని స్వభావం ఏంటి అంటే యెహోవాను ఇష్టపడే స్వభావం, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండే స్వభావం, యెహోవాను ప్రేమించే స్వభావం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయములో నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ప్రేమించవలను అని ఏ ఆజ్ఞ అయితే చెప్పబడిందో, ఇదిగో ఆయన మీద యెహోవా ఆత్మ నిలిచియుండుట వలన అతను యెహోవాను ప్రేమించేవాడుగా, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన. భయము అనే మాట ఇట్స్ అబౌట్ రెవరెన్స్, ఇట్స్ అబౌట్ రెవరెన్స్, గౌరవము. రైట్ వర్డ్ తెలుగులో మనకు లేదు, కానీ ఇట్స్ అబౌట్ రెవరెన్స్. కంటిన్యూస్గా అదే ఆయన స్వభావము, అది ఆయన నడికొట్టు. ఆయన దేని చేత తయారు చేయబడి ఉన్నాడు అని అంటే, ఒకవేళ అది ఆ వస్తువు బంగారంతో, అదంతా ఏంటి అని అంటే బంగారము. యేసు ఆ పుట్టబోయే యెషయి మొద్దు చిగురు ఎలా ఉంటాడంటే, యెహోవా ఆత్మ ఆయన మీద నిలిచి ఉండుట వలన యెహోవా యందలి భయము ఆయనకు సువాసనగా ఉంటది. ఆయన యెహోవా క్యారెక్టర్ చేత రూపొందించబడినవాడు. అంటే రాజులు, నాయకులు అని ఎవరెవరైతే మాట్లాడబడ్డారో వారందరూ కూడా ఈ లోక ధర్మము చొప్పున స్వార్థము చేత, పాపచింతన చేత రూపొందించబడిన వారైతే, ఈయన మాత్రము పరిశుద్ధాత్మ చేత రూపొందించబడిన వాడుగా ఉండు. పరిశుద్ధాత్మ చేత రూపొందించబడిన ఈయన చేసే పనేంటి? 3-4 వచనాలు చదువుకుందాం. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. అంటే ఎవరిని పార్షియల్గా చూడడు, ఎవరికి అమ్ముడు పోడు. ఈరోజు ఏ రోజైనా సరే చరిత్ర అంతా ఇదే కదా, చరిత్ర అంతా ఇదే. ఈరోజే కాదు, ఏ రోజైనా మీరు చరిత్రలో వెనకకు తిరిగి చూస్తే చరిత్రలో మనకు కనపడేది ఏంటి అంటే, నాయకులైన వారు ఏదో ఒక స్థాయిలో బంధుప్రీతి, స్వలాభాపేక్ష, స్వార్థ చింతన, అమ్ముడుపోయే విధానాలు, అన్యాయాన్ని కూడా సర్దిపుచ్చుకొని కాంప్రమైజ్ అయిపోయే విధానాలు. ఈయనంట కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, వినిని దానిని బట్టి విమర్శ, ఏమాత్రము కూడా పార్షియాలిటీ చూపించడు. ఊహలను బట్టి కానీ, ఎవరో ఏదో అనుకున్నారు కాబట్టి కానీ అలా చెయ్యడండి. 4వ వచనం అంటాడు, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి. అంటే ఈయన కంటికి కనపడని దానిని కూడా చూడగలుగుతాడు. నీతిని బట్టి కంటికి కనపడని దానిని కూడా చూడగలుగుతాడు. కాబట్టి బీదల పక్షాన ఈయన నిలుస్తాడంట. చూడండి అక్కడ, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఇక్కడ వార్ ఇమేజరీ మనకు కనపడుతుంది, కానీ వార్ కాదది. నాలుక కత్తి ఎలా అవుతుంది? కత్తి కాదు కదా. 2 ఊపిరి
ఆయుధం ఎట్లా అవుతుంది? ఏం చెప్తూ ఉన్నాడు జాగ్రత్తగా చూడండి. ఆయన యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదలు ఊపిరి చేత దుష్టులను. అంటే ఆయన మాట్లాడినప్పుడు దుష్టులు ఎవరైతే ఉన్నారో, ఈ లోకములో స్వార్థముతో అన్యాయముతో ఎవరైతే తమ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారో వారందరూ కూడా నేకెడ్గా కనపడతారంట ఆయన. అంటే వారి దుష్ట విధానాలు, తప్పుడు విధానాలు అన్నీ కూడా ఓపెన్గా బహిరంగంగా కనపడతాయంట. ఇంకా జవాబు చెప్పటానికి ఎవరికి కూడా అది ఇది అని సాకులు చెప్పటానికి కారణము లేని స్థితిలో ఆయన దిగంబరులుగా నిలబెట్టే సమయము అని చెప్పటానికి ఉపయోగిస్తూ ఉన్నటువంటి పద బంధం ఇది. ఒక నిరీక్షణను వాగ్దానముగా ప్రకటిస్తూ ఉన్నాడు యెషయి ముద్దు నుండి. బహుశా ఆనాటి ప్రజలకు ఎటువంటి నిరీక్షణ కనపడట్లేదేమో. ఆ నిరీక్షణ కానరాని దుస్థితిలో ఉన్నటువంటి వారికి ఒక గొప్ప వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మొద్దు చిగురించి అంకురిస్తుంది. చిగురించి అంకురించినటువంటి ఆ అంకురము మీద, ఆ చిగురు మీద యెహోవా ఆత్మ నిలుస్తుంది కనుక అతను యెహోవాను పోలి యెహోవా భయమే సువాసనగా బీదల పక్షాన నిలుస్తాడు, న్యాయం పక్షాన నిలుస్తాడు, కంటికి కనపడని సంగతులు కూడా చూస్తాడు. పక్షపాత ధోరణి, స్వార్థ ధోరణి లేకుండా న్యాయంగా ప్రజల పక్షాన ఆయన నిలుస్తాడు. ఇది యెషయ ప్రవక్త యెషయి ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానం. అయితే ఈ వాగ్దానము ఏ రీతిగా నశించిన ఈ ప్రపంచములోనికి వచ్చిందో మనకు అర్థం కావాలి. ఆత్మదేవుని చేత నింపబడి చిగురించిన ఆ అంకురము నాశనమైన ఈ ప్రపంచములో ఏ రీతిగా జోక్యం చేసుకుందో మనకు అర్థం కావాలి. అది అర్థం కావటానికే ఈరోజు మనకున్నటువంటి పత్రిక పాఠము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. వాగ్దానమును యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఆత్మచేత నింపబడిన అంకురము వాగ్దానము చేయబడ్డది. ఈ ఆత్మచేత నింపబడిన అంకురము ఏ రీతిగా నాశనమైన ఈ ప్రపంచములో, మరణ భయముతో ఉన్న ఈ ప్రపంచములో, ఆనాడు యూదులు ఏ రీతిగా విమోచనను, నిరీక్షణను కంటితో చూడలేని స్థితిలో ఉన్నారో, పాపము అనే మరణము నుంచి ఏ మనిషి విడిపించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఈ అంకురము ఈ పాపలోకములో జోక్యం చేసుకుంది, ఏమి చేసింది ఆత్మచేత నింపబడిన ఈ అంకురము అనేది మనకు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము తెలియచేస్తూ ఉన్నటువంటి సంగతి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు యేసు ప్రభువు అని తెలియచేసిన తర్వాత 2వ అధ్యాయములో దేవదూతల కంటే తక్కువ వానిగా ఎందుకు వచ్చాడో వివరిస్తా ఉన్నాడు. మొదటి 4 వచనాలలో మాట్లాడే మాట ఏంటి అంటే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక హెచ్చరిక మొదటి 4 వచనాలలో వస్తుంది. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది, దూతల ద్వారా ధర్మశాస్త్రము అందించబడింది. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము, మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రానికే నీవు అంత ప్రాధాన్యత ఇస్తే, ఈ యుగాంతమునందు దేవుడు స్వయాన తన కుమారుణ్ణి పంపించి తన కుమారుడి ద్వారా రక్షణనిస్తూ ఉన్నాడు. దానికే నీవు విధేయత చూపవలసి ఉంటే కుమారుడికి ఇంకెంత విధేయత చూపాలి? సో కాబట్టి 3వ వచనములో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించు చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. 1వ అధ్యాయము
దేవదూతల కంటే గొప్పవాడు స్వయాన దేవుడు అని హెబ్రీ గ్రంథకర్త తెలియచేసి, ఆయన నరావతారిగా వచ్చాడు అన్న భాగాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాము. ఈ నరావతారిగా దేవదూతల కంటే తక్కువ వానిగా ఎందుకు వచ్చాడో 2వ అధ్యాయము తెలియచేస్తూ ఒక హెచ్చరికతో 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యముకే అంత ప్రాధాన్యత నీవు నేను ఇస్తే, స్వయాన కుమారుడే వచ్చి అందిస్తూ ఉన్న రక్షణకు ఇంకెంత జాగ్రత్త ఉండాలి అని అంటూ మానవ జన్మము యొక్క అత్యంత శ్రేష్టతను గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలలో ఏంటంట, దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసేది. కీర్తన 8వ అధ్యాయం మాట్లాడుతూ, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. దాట్స్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమన్స్. ఒక గృహ నిర్వాహకుడుగా మనిషి దేవుని యొక్క సర్వ సృష్టి మీద గృహ నిర్వాహకుడుగా ఉండటానికి దేవుడు ఎన్నుకున్నాడు. మనిషి విఫలమయ్యాడు. ఇశ్రాయేలు దేశాన్ని, ఈ ప్రపంచానికి గృహ నిర్వాహకుడుగా ఉండటానికి, ఈ ప్రపంచానికి దేవుని ప్రేమను చాటి దేవుని వైపు వారిని నడిపించటానికి ఎన్నిక చేయబడితే విఫలమై మొత్తుగా మారారు. మనిషి కూడా దేవుని చేత, దేవుని యొక్క చేతి పని అంతటి మీద గృహ నిర్వాహకత్వాన్ని పొందుకోవటానికి సృజించబడితే మనిషి పాపి అయి తనకున్నటువంటి అధికారపు స్వాస్యాన్ని అపవాది చేతిలో పెట్టి మరణ భయానికి దిగజారిపోయాడు. కాబట్టి అంటూ ఉన్నాడు, ఇది మనిషి యొక్క గొప్పతనము. కాబట్టి ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకా చూడలేదు. కానీ అక్కడతో 8వ వచనం అయిపోయి 9వ వచనం ఇక్కడ ప్రారంభమవుతుంది. ఏమంటూ ఉన్నాడు 9వ వచనములో? ఇంకా పూర్తి విమోచన మనము చూడలా, అంకురమే కనపడుతూ ఉంది మనకు. వెరీ ఇన్సిగ్నిఫికెంట్ సాల్వేషన్. అంటే అంకురాన్ని లేకుంటే చిన్న చిగురును ఎవరు పట్టించుకోరు కదా, ఎవరు పట్టించుకోరు. మనం కూడా అంతే. మనం పెద్ద చెట్టు కోసం చూస్తుంటాం, ఆ మొద్దు మీద ఉన్న చిగురే నీ రక్షణ అన్న సంగతి మనకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా దేవుడు, నిజమే, సమస్తమును ఆయన లోపరిచినప్పుడు దేనిని లోపరచకుండా విడిచిపెట్టలేదంట. కానీ అంతా పోగొట్టుకున్న మనిషి ఈరోజు తిరిగి దేవుడు అన్నిటినీ లోపరచటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కార్యాన్ని ఆయన ప్రారంభించాడు. ఏ రీతిగా ప్రారంభించాడో, ఎందువలన ఆ కార్యము ప్రారంభమైందో మనకి ఇక్కడ తెలియపరచబడతా ఉంది. అయితే విశ్వాసము అనేది గుడ్డి విశ్వాసాన్ని క్రైస్తవ్యము ప్రకటించదు. విశ్వాసానికి ఒక నెరవేర్పు ఉంది. ఆ నెరవేర్పులో నుంచి నిన్ను విశ్వసించమని అడుగుతుంది. మొద్దు స్థితిలో ఉన్నటువంటి జీవితములో చిగురు పుట్టింది. ఆ చిగురు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 9వ వచనంలో అంటాడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున. ఇప్పుడు మీరు ఆన్సర్ చూడండి. క్లోజ్ అవుతూ ఉన్నటువంటి 8వ వచనానికి జవాబు ఇక్కడ ఉంది. ఏంటంట? మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. నీవు నేను ఇంకా ఆ విమోచనములోనికి వెళ్ళలేదు, కానీ ఇదిగో ఆయన ఆ స్థాయికి హెచ్చించబడ్డాడు. కాబట్టి అందుకనే మనము 8వ వచనం ముగింపులో కానీ అన్న పదాన్ని చూస్తూ ఉన్నాం. ఏంటంట? వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు. అక్కడ పులి స్టాప్ పెట్టుకొని లేదంటే కామా పెట్టుకొని కానీ అని చదవాలి. అర్థమవుతుందన్నమాట? అర్థమవుతుందా? 8వ వచనంలో
ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబరచబడుట ఇంకనూ చూడలా. కాబట్టే కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము మొదటి పత్రికలో పౌలు భక్తుడు ఘనహీనమైన శరీరము ఘనమైనదిగా, బలహీనమైన శరీరము బలమైనదిగా, ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మ సంబంధమైనదిగా ఈ వ్యత్యాసాన్ని మాట్లాడతాడు. అదే భావన ఇక్కడ కూడా మీరు ఆలోచన చేస్తే, ఇంకనూ వానికి లోబరచబడలేదు, ఇంకా చూడలా, మన కంటికి అది కనపడలా. కానీ మన కంటికి కనపడుతూ ఉన్నది ఒకటి ఉంది. ఏంటిది? మన కంటికి ఏం కనపడుతుంది ప్రస్తుతము? అనారోగ్యముతో ఉన్న మన శరీరం కనపడుతూ ఉంది. ఏమీ చేయలేని స్థితిలో అణిచివేయబడుతూ ఉన్న మన జీవితాలు కనపడుతూ ఉన్నాయి. అధికారము ద్వారా రకరకాలుగా మనము అణిచివేయబడతా ఉన్నాం. ఏమీ చేయలేని దుస్థితిలో జనం వెళ్తూ ఉన్నారు, మనం వెళ్ళిపోతూ ఉన్నాం, నదిలో పడి కొట్టుకుపోతూ ఉన్నాం. మానవ ప్రపంచంలో ఇంతకు మించి మనం చేయగలుగుతుంది ఏమీ లేదు. మన కంటికి కనపడుతుంది ఇదే. ఇందులో నుంచి ఆనాడు మొద్దైనటువంటి వారికి కూడా కనపడుతుంది వినాశనమే, చిగురు కనపడట్లా. మనము కూడా మన జీవిత చక్రంలో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని జాగ్రత్తగా పరిశీలనిస్తే వివిధమైనటువంటి శ్రమల చేత, ఆలోచనల చేత, ఆయాసాల చేత, అనుమానాల చేత, దుఃఖము చేత కొంతసేపు ఆనందం అనుకుంటే ఇంత పెద్ద దుఃఖము మన జీవితాన్ని ఆవరించి ఉంది. కొంతసేపు బలముతో నింపబడితే ఇంత పెద్ద బలహీనత చేత మనం నడిపించబడుతూ ఉన్నాము, ఆత్మీయంగా, భౌతికంగా, అన్ని విధాలుగా. ఇంకా ఆ నిరీక్షణ మనకు కలగట్లా. కానీ ఇంకా వానికి లోబరుచబడుట మనం ఇంకా చూడలా. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది. మనకు అనిపిస్తుంది ఈ పలు రకాల శ్రమల్లో బ్రతుకుతూ ఉన్న మనకు అసలు అది ఎప్పుడైనా జరుగుతుందా అని అనిపిస్తుంది మనకు. అయితే కానీ ఏంటంట, ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున, ఆయన మరణము పొందినందున, తిరిగి లేపబడినందున, ఆయన మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఇంక ఇదే మాత్రము ఐడియా కాదు. ఇది ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఇదేమి పుస్తకంలో రాసుకున్న ఒక రాత కాదు. ఇది ఇట్స్ ఏ ఈవెంట్ దట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. దీన్ని చూసినప్పుడు లేపబడిన ఆయన మహిమ కిరీటముతో ధరింప చేయబడ్డాడు. మహిమ కిరీటముతో అన్ని నామముల కంటే పైనామముగా ఎత్తబడ్డాడు. కాబట్టి దెర్ ఈస్ హోప్ ఫర్ యూ. ఏంటి ఆ హోప్? ఆయన ఏ రీతిగా ఎత్తబడ్డాడో సమస్తమును ఆయన నీకు అప్పగించే ఒక సమయము రాబోతూ ఉంది. అంకురము మొదలయ్యింది. ఇట్స్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్స్ ఓన్ ఫ్రూట్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఆలోచించవలసిన సమయం అది. కాబట్టి 10-11 వచనాలలో మనందరము ఆయన మూలముగా విమోచించబడుతూ ఉన్నాము. కాబట్టి ఆ తండ్రి మూలములోనికి మనము వెళుతూ ఉన్నాము. ఏంటంట, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేక కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఆయన అనేక కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆయన సంపూర్ణుడు అవ్వడం అంటే అర్థం ఏంటంటే ఆయన అసంపూర్ణతలో ఉన్నాడని కాదు. అంటే మానవ రక్షణ కొరకు శిలువ మరణమును పొందుటలో రావలసిన సంపూర్ణత ఆయన శరీరాకారిగా వచ్చి, శరీరాకారిగా ఏ పాపము లేని వ్యక్తిగా జీవించి, ప్రతి శ్రమను అవమానమును అనుభవించి, మరణించి తిరిగి లేచాడు. అది సంపూర్ణత. ఆయనలో ఏదో బలహీనత ఉందని కాదు. ఆయన
మానవ విమోచన కొరకు రక్షణకర్తగా ఆయన తన కుమారులను మహిమలోనికి తెచ్చుట కొరకు ఏ కార్యమునైతే జరిగించాలో ఆ కార్యమును ఆయన సంపూర్ణముగా జరిగించాడు. కనుక ఆయన కుమారులను మహిమకు తెస్తూ ఉన్నాడు. కుమారులు మహిమకు రావటానికి ఆయన శ్రమ పడవలసి వచ్చింది. కాబట్టి 11వ వచనం, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని ఒకటే మూలము, దేవుడే మూలము. ఈ హేతువు చేత దేవుని చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడలా. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి 2 విషయాలు మనం ఆలోచన చేద్దాం. యెషయి మొద్దు, యెషయిని దాటిన తర్వాత దావీదు, దావీదు తర్వాత సొలొమోను, సొలొమోను తర్వాత వచ్చిన రాజులందరూ. ఇది ఒక వ్యవస్థ అయితే, ఈ లోకములో మనము చూస్తూ ఉన్న రాజరికము కానీ, న్యాయాధిపతులు కానీ, ప్రభుత్వాధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవ్వరికీ వ్యత్యాసము లేదు. ప్రతి ఒక్కరూ స్వార్థముతో ప్రజల పక్షాన నిలిచేవారు కాదు, స్వార్థరహితంగా జీవించేవారు కాదు, తమ కొరకే సమస్తాన్ని పోగు వేసుకునేవారు. కానీ ఇదిగో దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఒక చిగురు బయటికి వచ్చింది. ఆ చిగురు చేసిన కార్యం ఏంటి అంటే, దోచుకునే వారి కొరకు ప్రాణం పెట్టింది, దోచుకోబడే వారి కొరకు ప్రాణం పెట్టింది, సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టింది. అంతేకాదు, ఇక్కడ రాజులు అధికారులు తాము తమ రక్తము అని పెట్టరేగిపోతూ ఉంటే, ఈయన సమస్తాన్ని చూసి అంటూ ఉన్నాడు, నా సహోదరులు, నా సహోదరులు. తన తండ్రి దగ్గరకు సమస్తాన్ని చేరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భావన కదా, ఎంత గొప్ప వ్యత్యాసమైనటువంటి రాజు. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక అందరి మధ్య తన నామమును ప్రచురపరిచేవాడిగా, దేవుడు నాకిచ్చిన పిల్లలను అని 13వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అర్థం కాదు. ఎందుకు? చిగురు మనకు పట్టదు కదా, చిగురు మనకు బుర్రకు ఎక్కదు. కానీ జీవితకాల మరణ భయము చేత నడిపించబడుతూ ఉన్న మనలను విమోచించటానికి ఆయన రక్తమాంసములలో పాలివాడవటం మాత్రమే కాదు, ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా నిన్ను నన్ను ఆ మరణ భయము నుంచి విడిపించాడు. కాబట్టే ఆ మరణ భయము నుంచి నిన్ను విడిపించటానికి, ఆ దాసత్వము నుంచి నిన్ను విడిపించి, ఏ మహిమకైతే ఆయన ఎత్తబడ్డాడో, ఏ కుటుంబములో అయితే ఆయన కుమారుడుగా ఉన్నాడో, ఆ మహిమకు నీవు కూడా ఎత్తబడటానికి, ఆ కుటుంబములో నీవు కూడా చేర్చబడటానికి ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక ఏం చేశారంట? అబ్రహాము సంతాన స్వభావమును ఆయన ధరించుకున్నాడు. ఇది ఆయన చిగురుగా తెచ్చిన రక్షణ. యెషయి మొద్దు నుండి పుట్టిన చిగురుగా, అంకురముగా మానవాళికి ఆయన అనుగ్రహించిన రక్షణ. ఆయన మానవ జీవితములోనికి ప్రవేశించి మానవ భయమును, మరణ భయమును జయించినవాడు. అంటే హీ బ్రాట్ విక్టరీ ఫ్రమ్ వితిన్. ఈరోజు నీవు నేను కూడా అంకురమయ్యున్న ఆయనను ఒక మహావృక్షంగా మహిమతో మనము చూడాలి అంటే, ఆ అంకురము మన జీవితములో జనించాలి, ఆ అంకురము మన జీవితములో ఫలించుట మొదలు పెట్టాలి. లోపల నుంచి మనము భయమును దాటేవారమై ఉండాలి. ఎప్పుడైతే ఈ అంకురాన్ని, ఈ రక్షణను నీవు చూస్తావో, ఎప్పుడైతే హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్న ఈ రక్షణను చూస్తావో, లూకాసు వార్తలో సిమియోను అంటూ ఉన్నాడు, నాథా, నీవు ప్రజల కొరకిచ్చిన రక్షణను నేను కన్నులారా
చూచితిని. చూడండి, ఆత్మదేవుడు వాగ్దానము చేస్తూ ఆత్మదేవుడు అంటూ ఉన్నాడు, ఈ అంకురము మీద నా ఆత్మను నిలిపి ఉంచుతాను. ఆత్మను నిలిపి ఉంచబడినటువంటి ఆ అంకురము యేసుక్రీస్తుగా వచ్చి ఈ ప్రపంచంలో ఒక భిన్నమైనటువంటి కార్యాన్ని చేశాడు. ఏ రాజు ఏ నాయకుడు చేయని రీతిలో తన ప్రజల కొరకు ప్రాణం పెట్టటమే కాదు, కొరగాని ప్రజలను తన తండ్రి కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేశాడు. ఇంత గొప్ప రక్షణను కన్నులారా చూడటానికి సుమయోను మీద దేవుని ఆత్మ ఉంది. సుమయోను మీద దేవుని ఆత్మ ఉంది. రక్షణ కార్యము జరిగించింది దేవుని ఆత్మ. రక్షణ కార్యమును చూపించేది కూడా దేవుని ఆత్మే. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 22 నుంచి 32 వచనాలలో చూస్తే 22 నుంచి 24 వచనాల వరకు ఏ రక్షణ అయితే మానవులలోనికి ప్రవేశించిందో ఆ రక్షణ అయినటువంటి యేసు ధర్మశాస్త్రమునకు లోబడటాన్ని మనము చూస్తాం. 25 నుంచి 27 వచనాలలో మానవుల రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్న సుమయోను మనకు కనపడతాడు. 26వ వచనం మీ దృష్టికి తీసుకొని వస్తాను. 25 కూడా, యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉంది కనుక అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణం పొందడని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను కనుక ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఇప్పుడు 28వ వచనం, అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, 8 రోజుల పసిబిడ్డను పట్టుకొని మాస్టర్ అంటూ, నా యజమానుడా అంటూ ఉన్నాడు ఆయన. 8 రోజుల పసిబిడ్డను పట్టుకొని ఒక గొప్ప వ్యక్తి ఏమంటున్నాడు దేవాలయంలో చేరి? ఎలా తెలిసింది ఆయనకి ఈయన రక్షణ అని? దేవుని ఆత్మ అతని మీద నిలిచి ఉన్నది కనుక. ఈరోజు చాలామంది తమ జీవితాలలో రక్షణను చూడలేకపోతూ ఉన్నారు. కారణం, దేవుని ఆత్మను వారు తృణీకరిస్తూ ఉన్నారు. కాబట్టి నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనుచుచున్నావు. మానవులందరి కొరకు నీవిచ్చిన రక్షణను నేను కన్నులారా చూస్తూ ఉన్నాను. 31వ వచనం, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. మొద్దు చిగురించింది. చిగురించిన మొద్దు మీద దేవుని ఆత్మ ఉండగా ఒక నూతన కార్యమును ఆ చిగురు చేసింది. నీ జీవితములో కూడా మొద్దు వంటి స్వభావం ఉంటే ఈ రాత్రి ఆ మొద్దు వంటి స్వభావములో ఆయన చిగురించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాకపోతే చిగురు కదా, అంకురము కదా అని నిర్లక్ష్యం చేస్తావేమో. జాగ్రత్త, జాగ్రత్త. ఒకవేళ నీ జీవితంలో ఈ చిగురుకు అంకురానికి స్థానం ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల మీద నీ కంట్రోల్ ఉండకపోవచ్చు. నీ చుట్టూ కూడా నీలో కూడా చాలా సంగతులు నీవు కంట్రోల్ చేయలేని, నీ స్థాయికి స్తోమతకు మించి నిన్ను ప్రభావితం చేస్తూ ఉన్న అనేక విషయాలు ఉండవచ్చు. కాకపోతే అవన్నీ మొద్దు వలె నీ జీవితాన్ని నిరాశలోనికి తీసుకుని వెళుతూ ఉంటే దేవుని ఆత్మ చేత చిగురు వస్తూ ఉంది. ఆ చిగురు ఊరకనే ఉండదు, గుర్తుపెట్టుకో. ఆ చిగురు ఈ చుట్టూ ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు, ఎటువంటి దావానలం లాంటి అగ్ని, ఎటువంటి వినాశనం ఆ మొద్దు వంటి చెట్టు చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆ చిగురు చిగురించటం మాత్రమే కాదు, మరణించి తిరిగి లేచి విమోచనను ఇస్తుంది. ఆ చిగురు ద్వారా అందించబడిన రక్షణ ఆ రోజు సుమయోను చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా అలాగే
ఆ రక్షణను నీ చేతుల్లోకి తీసుకొని, దేవా, ఆ రోజు సుమయోను చూసినట్లు నేను కూడా చిగురును చూడగలుగుతూ ఉన్నాను అంటే, ఇదిగో ఏ రీతిగా ఆయన మహిమపరచబడ్డాడో నీవు కూడా ఆ రీతిగా మహిమపరచబడతావు. ఎంత గొప్ప భాగ్యము! ఈ రాత్రి నీ జీవితములో మొద్దు వంటి ఏ స్థితి ఉన్నా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నాకు చిగురుగా నీవు నా జీవితములో ఉద్భవించు అని అడుగుతావు. దేవుని చిగురు నీ జీవితములో ఉద్భవిస్తే రక్షించకుండా ఉండదు. రక్షించకుండా ఉండదు. ఆ రక్షణను ఏం చేస్తావు నువ్వు కూడా కన్నులారా చూస్తూ దేవాలయములో నీవున్న ప్రతి స్థలములో సుమయోను వలె నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని అని సాక్ష్యమిచ్చే వ్యక్తిగా ఉంటావు. అటువంటి వ్యక్తిగా త్రియేక దేవుడు వచ్చినటువంటి ఆ యెషయి మొద్దు చిగురు నిన్ను నన్ను నిలిపి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక.